దేశవ్యాప్తంగా కొబ్బరి నూనెల ధరలు భారీగా పెరిగాయి. డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో ఈ నూనె రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు ధరలు పెరగడంతో గిరాకీ తగ్గిందంటున్నారు వ్యాపారులు. ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. దీంతో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వినియోగం ఎక్కువైంది. తక్కువ కొలెస్ట్రాల్ ఉండే హెల్తీ కుకింగ్ ఆయిల్స్ లో పల్లీలు, నువ్వులతో పాటు కొబ్బరి నూనెకు ఆదరణ పెరిగింది. ఇంట్లో పూజలు మొదలు ఏ చిన్న పండగొచ్చినా శుభకార్యమైనా కొబ్బరికాయ కొట్టాల్సిందే. గుడికి వెళ్లినా ఏ మంచి మొదలు పెట్టినా కొబ్బరికాయ లేందే పని జరగదు. అలాంటి కొబ్బరికాయ ధరలు ప్రస్తుతం రెట్టింపయ్యాయి. దీంతో హెల్తీ డైట్ లో వాడుకునే కొబ్బరి నూనె రేట్లు భారీగా పెరిగిపోయాయి. గతంలో కేజీ కొబ్బరి నూనె ధర 520 రూపాయలుండగా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 720 రూపాయలు పలుకుతుంది. ధర పెరగడంతో కొబ్బరి నూనెకు గిరాకీ తగ్గిందంటున్నారు వ్యాపారులు. కురిడి కోకోనట్స్ ఇప్పుడు ఒక పెద్ద మాఫియాలా తయారైపోతుంది మార్కెట్లో. ఎలా అంటే ఇది అమాంతం పెరిగిపోయింది. 180 రూపీస్ కిలో ఉండే ఈ కొబ్బరి బాల్కోప్రా అనే ప్రొడక్ట్ ఇప్పుడు ఒకేసారి 400 దాకా వెళ్ళిపోయింది కిలో ప్రైస్. బాల్కోప్రా ఇప్పుడు అమాంతం ఎందుకు పెరిగింది అంటే ప్రొడక్షన్ తగ్గిపోయింది సార్. సో ఇది వంటలకు వాడచ్చు. కొంతమందికి అపోహలో ఉంటారు ఇది కేరళ టైప్ స్మెల్ వస్తుంది, వాసన వస్తుందేమో అని. అది నో మేడం, ఇది బాల్కోప్రా స్పెషాలిటీ, ఒరిజినల్, మీకు ఆ స్మెల్ ఏమీ రాదు. కోకోనట్ మాత్రం ప్రజెంట్ మార్కెట్లో ఇంకా వాళ్ళ ఇష్టం మేడం. అంటే ఫ్లక్చువేషన్ ఉంది. ఇప్పుడు 350లో కొనేవాళ్ళు 800కి అలా పెడుతున్నారు. ఇప్పుడు 300లో దొరికినప్పుడు అది చాలా లక్కీ పర్సన్స్. ఆ రోజు బల్క్లో తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలా 750కి అలా అమ్ముతున్నారు, 1200కి కూడా అమ్ముతున్నారు. బికాస్ రేటు ఈ రోజు ఉంటాయి. ఈ 3 months ఇలాగే ఉంటుంది. ఇంకా హై అయినా ఆశ్చర్యపోక్కర్లేదు మేడం. ఇటీవల కొబ్బరి నూనె ధరలు దేశంలో భారీగా పెరిగాయి. 2025 ప్రారంభంలో కేరళలో క్వింటాలు కొబ్బరి నూనె 22,500 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 39,000 రూపాయలకు చేరింది. ఏడాది జనవరిలో కిలో కొబ్బరి నూనె 240 నుంచి 250 రూపాయలు ఉండేది. ప్రస్తుతం కిలో కొబ్బరి నూనె 460 రూపాయలకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో కిలో 500 నుంచి 770 రూపాయల వరకు ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కొబ్బరి నూనె ధర డబుల్ అయింది. దేశంలో ఎక్కువ కొబ్బరి దిగుబడి దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ నుంచే వస్తుంది. ఎల్నినితో వచ్చిన కరువు, తుఫాన్లు, కొబ్బరి చెట్ల వృద్ధాప్యం, తెగుళ్ల వంటి కారణాలతో కొబ్బరి దిగుబడి భారీగా తగ్గింది. దీంతో కొబ్బరి నూనె ధర పెరిగిందని అంటున్నాయి వ్యాపార వర్గాలు. ప్రస్తుతం కొబ్బరి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఆహారం, సౌందర్య సాధనాలు, బయోఫ్యూయల్ పరిశ్రమలకు కొబ్బరిని వాడుతున్నారు. ఇది కూడా కొబ్బరి నూనె ధర పెరగడానికి మరో కారణమని అంటున్నారు వ్యాపారులు. రవాణా, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వలన కూడా ధరలు పెరుగుతున్నాయి. కొబ్బరి నూనెలకు డిమాండ్ పెరగడంతో కల్తీ నూనెల వ్యాపారం జోరందుకుంది. తక్కువ ధరలకే కొబ్బరి నూనె ఇస్తామంటే జాగ్రత్తగా ఉండాలంటున్నారు వ్యాపారులు. కేవలం కొబ్బరి నూనె కాదు, పల్లి, నువ్వులు, సన్ఫ్లవర్ ఆయిల్స్ కల్తీ జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ అమాంతం ప్రొడక్షన్ లేకపోవడంతో 400 టచ్ చేసేసరికి ఈ సన్ రైడ్ కూడా 650కి 600కి ఇలా ఇచ్చేస్తున్నారు బాల్కోప్రాని. ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అంటే ఒరిజినల్ బాల్కోప్రా, నెక్స్ట్ బయట సన్ రైడ్ మీరు ఏసీ రూమ్లో పెడితే చాలు మేడం, గట్టిగట్టేస్తుంది. బాల్కోప్రాది గట్టిగట్టేస్తుంది, ఎండబెట్టిని కట్టవు. మార్కెట్ అంత హై వెళ్తే కూడా 500కి అమ్ముతున్నారు మేడం. ఒక కేజీయే ఇది 390, ప్రజెంట్ 360, బాగా ఫ్లక్చువేషన్ ఉంది. సో మేమే జస్టిఫై చేయలేకపోతున్నాం ఎంతకు పెట్టాలి. సో నెక్ టు నెక్ ఇస్తేనే ఇప్పుడు ప్రజెంట్ 750కి ఇస్తున్నాను నేను. బట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆయిల్స్ కంపల్సరీ మీరు డైట్కి వాడితే మంచిది. మీరు డైట్గా వెళ్ళి 600, 500 ప్రజెంట్ మార్కెట్లో ఈ రోజున్న సిచ్యువేషన్ ప్రకారం కొనద్దు. అన్నీ పెరుగుతున్నాయి, అలాగే నాసిరకం కూడా అయిపోయాయండి. కాకపోతే మనం ఈ మధ్యకాలంలో కొబ్బరి నూనె ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ వాడమని అంటున్నారు కదా. కుకింగ్లో అప్పుడప్పుడు వాడతానండి, చాలా తక్కువే వాడేది. ఎక్కువ నువ్వుల నూనె వాడతాము. అలాగే నాసిరకం ఎక్కువ వచ్చేస్తున్నాయి, అది మనం పట్టించుకోవట్లేదు. మనం ఇప్పుడు కొన్ని చూస్తున్నాము, అవి నాసిరకం అవి తెలియట్లేదు. ఇప్పుడు ఏది పర్ఫెక్ట్ అనేది తెలియట్లేదు అనమాట. వాతావరణ అనిశ్చితి, వాణిజ్య విధానాలతో కూడా కొబ్బరి నూనెల ధర పెరుగుతుంది. ఇది వినియోగదారుల బడ్జెట్పై ప్రభావం చూపిస్తుంది. కొబ్బరి నూనెల ధరలను కంట్రోల్ చేయాలని కోరుతున్నారు జనం.